మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు ఇద్దరు కూడా ఒకటైపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి సార్. అంటే గత కొంతకాలంగా తెలుసు మనకు ఆస్తి వివాదాలు ఉండడం, విజయమ్మ గారు షర్మిల గారి వైపున చేరడం, సో ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఎడుపులపాయలో వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇద్దరు కలవడం జరిగింది. మామూలుగా అయితే షర్మిల వైపు ఉండాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండి సన్నిహితంగా ఉండడం అనేది ఇప్పుడు కలిసిపోయారన్నట్టుగా తెలిసిపోతుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే వైపున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన కూడా చేస్తున్నారు. సో దీనిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఆయన బయటకు రావడం చూస్తున్నాం. ఓవరాల్ గా ఇష్యూని ఏ విధంగా మీరు చూస్తారు సార్? జగన్ సంబంధించి ఇప్పుడు రెండు వార్తలు ప్రధానంగా వైరల్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే జగన్ విజయమ్మ మళ్ళీ కలిసిపోయారు, విజయమ్మ జగన్ వైపే నిలబడింది అనేది ఒక వార్త అయితే, రెండో వార్త జగన్ 3 రోజుల పర్యటన సెప్టెంబర్ 1 నుంచి రేపు వరకు 3వ తేదీ వరకు ఆయన 3 రోజుల పాటు పులివెందులలో పర్యటిస్తున్నాడు. ఆల్రెడీ ఆయన కార్యకర్తలను కలుసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడ పులివెందులలో ఫస్ట్ టైం ఓడిపోయారు. దాదాపు 30-40 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైము వైసీపీ అంటే వైఎస్ ఫ్యామిలీ అక్కడ ఓడిపోవడం అనేది ఫస్ట్ టైం జరిగింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీంట్లో మన ఫెయిల్యూర్ ఏంటి, ఇది ఒక రకమైన సిగ్గుచేటు మనకు అన్న యాంగిల్ నుంచి ఆయన అక్కడ చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనకేంటంటే ఎడుపులపాయలో ఆయన నిన్న తన మదరు, తర్వాత అవినాష్ రెడ్డి భార్య భారతిరెడ్డి వీళ్ళతో అందరితో కలిసి ఆయన అక్కడ ప్రేయర్ చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్ చనిపోయి 16వ వర్ధంతిది, 16 ఏళ్ళు అయింది. వైఎస్ఆర్ 2009లో ఆయన పౌరాలగుట్ట కర్నూలు నల్లమల ఫారెస్ట్లో హెలికాప్టర్ లో వెళ్తూ చిత్తూరు జిల్లాకి వెళ్తూ ఆయన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ అక్కడ మిస్ అవ్వడం, 2 రోజుల డ్రామా తర్వాత ఆయన శిథిలాలు దొరకడం, ఇవన్నీ జరిగాయి. సో దాని నుంచి అప్పటి నుంచి ప్రతి జయంతి వర్ధంతి ఇడుపులపాయలు చేయడం ఆనవాయితీ. అక్కడ వీళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మత పెద్దలు వచ్చి అక్కడ ప్రేయర్ చేస్తారు. వీళ్ళందరూ అక్కడ ప్రేయర్లో పాల్గొంటారు. మామూలుగా అయితే బిగినింగ్లో అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. తర్వాత షర్మిలాకి తన గొడవలు రావడంతో విడిపోయారు. దాని తర్వాత షర్మిల వైపే ఈమె వెళ్ళడం, తర్వాత ఆస్తులకు సంబంధించి కూడా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు వేసినప్పుడు కూడా విజయమ్మ జగన్కి వ్యతిరేకంగా తను కూడా లెటర్ రాయడం, షర్మిల వైపే నిలబడడం, ఇది షర్మిల ఆస్తి, ఆమెకి న్యాయంగా రావాల్సిన ఆస్తి జగన్ ఇవ్వాలి అని ఆమె డిమాండ్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. అంటే క్లియర్గా అందుకనే చెల్లిని తల్లిని మోసం చేసిన జగన్ అన్న పద్ధతిలో తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా దాన్ని జనంలోకి తీసుకెళ్లారు. అది జగన్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఒక షర్మిల అయితే అన్నా షర్మిల ఏదో ఆస్తుల్లో వాటాల కోసం, రాజకీయ పదవుల కోసం ఆమె గొడవలు చేస్తుంది అనేది అందరూ అనేవాళ్ళు. కానీ తల్లి కూడా జగన్ క్యాంటీగా నిలబడడంతో జగన్కి బాగా డ్యామేజ్ అయితే జరిగింది. అయితే అది జరిగింది జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా విజయమ్మ మాత్రం స్ట్రాంగ్గా తన వైపే ఉన్నది. కాకపోతే ఇద్దరు బిడ్డల మధ్య నేను నలిగిపోతున్నాను అన్నట్టుగా ఆమె మాట్లాడింది. అది నిజంగా కూడా ఏ తల్లికైనా ఇబ్బంది. జనరల్గా తల్లులు కొడుకుల వైపు ఉండడం ఎక్కువ కనబడుతుంది, తండ్రులేమో కూతుర్ల వైపు ఉండడం మనకు జనరల్గా కనబడుతుంది. ఆమె రాసుకున్న నాలో నేను పుస్తకంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి షర్మిలకు ఉన్న అనుబంధం గురించి, తనకి జగన్కు ఉన్న అనుబంధం గురించి ఆమె ఎక్కువ రాసింది. ఎందుకంటే ముద్దుల బిడ్డ చిన్నప్పుడైతే ఆమెకి లెక్క వేసి మరీ 100 ముద్దులు పెట్టించుకొని రాజశేఖర రెడ్డి వెళ్ళేవాడు బయటికి. అంత ప్రేమ షర్మిల అంటే రాజశేఖర రెడ్డికి అని చెప్పాడు. ఆ ఎక్కువ ప్రేమల్ని ఆమె మొండిగా తయారైందని కూడా ఆమె రాసుకుంది. అట్లాగే జగన్కి తనకి మధ్య మంచి అనుబంధం ఉంటుంది అనేది కూడా ఆమె రాసుకుంది. అలాంటిది తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అనివార్యంగా కూతురి వైపు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కూతురికి అన్యాయం జరిగిందని ఆయన భావించడమే ప్రధాన కారణం. కాకపోతే దీన్ని వేరే వాళ్ళు ఏం చెప్తారంటే కూతురు ఆమెను బ్లాక్మెయిల్ చేసింది, ఈమె మొండిది, నేను చనిపోతాను, నా వైపు నిలబడిపోతాను, బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది ఒక కారణం అయితే, రెండో కారణం భారతిరెడ్డికి ఈమెకు పడట్లేదు. భారతిరెడ్డికి ఈమె విజయమ్మకి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానివల్ల కూడా ఆమె కూతురు వైపు నిలబడడం అనేది జరిగింది. ఈ 2 కారణాల వల్ల. దీనివల్ల కొడుకు రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో వెళ్ళిపోతుందని తెలిసినా కూడా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. సో ఇప్పుడేమైంది, ఈరోజు నిన్న ఆమె జగన్తో పాటు అక్కడికి పోయి ప్రేయర్ చేయడం అనేది చూసాం.
కాకపోతే మామూలుగా ఆమె జగన్తో ట్రావెల్ అవుతున్నట్టు ఎక్కడ లేదు. ఓన్లీ ఇన్సిడెంట్లో మాత్రం కనబడింది. అంటే ఒకటి జరిగిపోయినప్పుడు తన భర్త కోసం ఆమె వెళ్ళింది. అదే టైంలో జగన్ కూడా ఉన్నాడు. అలాగా జరిగింది తప్ప ఆమె ఏమీ జగన్ వైపు లేదు. జగన్ వైపు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏమీ లేదు. కాబట్టి ఇదంతా కూడా వైసీపీ ప్రచారం చేసుకుంటుంది తప్ప విజయమ్మ జగన్తో ఉందని. షర్మిలకి ఏమి దీనివల్ల ఏమి వచ్చే నష్టమేమీ లేదు. షర్మిల వైపే ఆమె ఉంది క్లియర్గా అనేది వీళ్ళు చెప్తున్నారు, ఇటు షర్మిల బ్యాచ్. ఎందుకంటే షర్మిల నిన్నగాక మొన్న కూడా జగన్ని విమర్శించింది. నీటిపారుదల రంగానికి సంబంధించి జగన్ ఎంత రాయలసీమకు ద్రోహం చేశాడని. అందులో ఏదో చంద్రబాబుది కూడా ఒక మాట అనేది, కానీ మొత్తం ఫోకస్ అంతా జగన్ మీద విమర్శలకే ఆమె పరిమితం అవుతుంది ఈ మధ్యకాలంలో క్లియర్గా. దానికి కాంగ్రెస్ కూడా అధినాయకత్వం కూడా ఆమెకి ఫ్రీడమ్ ఇచ్చినట్టే కనబడుతుంది. అందుకని జగన్ కూడా రాహుల్ గాంధీ చంద్రబాబు మధ్య ఒక హాట్ లైన్ ఫ్రెండ్షిప్ నడుస్తుందని కూడా ఓపెన్గా ఆయన డిక్లేర్ చేసేసాడు. అంటే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో దేశమంతా కాంగ్రెస్కి ప్రధాన ఎనిమి ఎన్డీఏ అయితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రధాన ఎనిమి వైఎస్ జగన్, వీళ్ళు కాదు, ఎన్డీఏ కాదు అనేది అక్కడ మనకు క్లియర్గా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జిగా ఉంటున్న మాణిక్యం సర్కార్, ఆయన పేరు సర్కారా అనుకుంటున్నా, ఆయన కానీ లేకపోతే షర్మిల కానీ పదే పదే జగన్నే టార్గెట్ చేయడం. రాహుల్ గాంధీ కూడా దేశమంతా ఓట్ల చోరీ జరిగింది అని చెప్తున్నాడు, కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని ఆయన ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడకపోవడం. అట్లాగే మోడీని ఓట్ల దొంగ అని ఆయన దేశంతో ప్రచారం చేస్తుంటే, అందులో ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ దాన్ని ఖండించకపోవడం, చంద్రబాబు ఖండించకపోవడం, ఇవన్నీ బేస్ చేసుకొని జగన్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేషనల్ లెవెల్లో కూడా జగన్ స్టేట్మెంట్ పాపులర్ అయింది. నేషనల్ లెవెల్లో కూడా ఇదే అనుకుంటున్నారు. నేషనల్ మీడియా కూడా చంద్రబాబు కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, ఇటు ఇండియా బ్లాక్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి, నేషనల్ మీడియా కూడా వ్యాఖ్యానిస్తుంది. సో ఈ నేపథ్యంలో జగన్ క్లియర్గా విజయమ్మ తన వైపు ఉంది అని నిరూపించుకోవడం జగన్కి కూడా అవసరం పొలిటికల్గా. కానీ అది అయితే కొంతవరకు ఈమె కనబడడం వల్ల కొద్దిగా అది హెల్ప్ అయిందని చెప్పచ్చు జగన్కి. ఎందుకంటే అసలే కనబడకపోతే ఇంకా తల్లి కొడుకుల మధ్య అట్లాగే ఉంది అనేవాళ్ళు. కనీసం వెళ్ళడం వల్ల కొద్దిగా అది బ్యాలెన్స్ అయింది. రెండోది, ఆమె కూడా ఏం చెప్పదలుచుకుందంటే, నాకు ఇద్దరు బిడ్డలు ఒకటే, కాకపోతే నేను కొన్ని సమయాల్లో కొన్ని విషయాల్లో ఎవరో వైపు నిలబడాల్సిన అవసరం ఉంటుంది, ఎవరికి అన్యాయం జరిగింది అనుకుంటాను వాళ్ళ వైపు నిలబడతాను అన్న పద్ధతిలో ఆమె చెప్పింది. ఇది ఒక యాంగిల్. రెండోది, నిన్న 3 రోజులుగా పులివెందుల్లో ఉన్నాడు. పులివెందుల్లో ఈయన కలవడానికి కార్యకర్తలకి పాసులు రిలీజ్ చేశారని ఈనాడు ఒక పెద్ద కథను తీసుకొచ్చింది. ఆ పాసు ఫోటో కూడా పెట్టింది. అంటే ఈయనకి విఐపి పాస్ అని, అంటే ఆ పాసులు ఉన్నోళ్లే జగన్ కలవాలి, ఇంకవన్నీ జగన్ కలవట్లేదు. అంటే జగన్లో ఇప్పటికి కూడా మార్పు రాలేదు. మామూలుగా అయితే ఇంతకుముందు కూడా జగన్లో 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన చివరికి ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదు. ఓన్లీ ఒక కోటరీ ఆయన చుట్టూ ఉండేది. సజ్జలు కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళతో కోటరీ ఉంది, వీళ్ళే డీల్ చేసేవాళ్ళు. కానీ ఆయన దాకా ఎవరు వెళ్ళలేని పరిస్థితి. అందుకనే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జగన్ పట్ల. తాను జనం, అంటే జగన్ వర్సెస్ జనం అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయాడు తప్ప ఇటు పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు, పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా ఆయన పట్టించుకోలేదు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏదో బదిలీలు ఒక బ్యూరోక్రాట్ లాగా బిహేవ్ చేస్తూ, నేను అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండాలంటే అక్కడే పోయి పోటీ చేయాలని చెప్పడం, దానివల్ల కూడా అనేక సమస్యలు వచ్చాయి. సో ఇప్పుడు కూడా ఆయన మారలేదు. అధికారం పోయినాక కూడా ఆయన కార్యకర్తలను అందరినీ కలవకుండా పులివెందుల్లో మళ్ళీ పాసులు ఇష్యూ చేసి చేస్తున్నారన్న వార్తలు వస్తాయి. దీన్ని అయితే ఇప్పటివరకు వైసీపీ అఫీషియల్గా ఏం ఖండించట్లేదు. క్లియర్గా మేబీ ఆయనకి ఎక్కువ క్రౌడ్ రావడం వల్ల కావచ్చు, అట్లా దానికోసం ఏమన్నా ఇచ్చేసాడా, ఏదేమైనా ఇది రాంగ్ సిగ్నల్ అయితే వెళ్తుంది. జగన్ పాసులు ఇచ్చి వాళ్ళని కలవడం ఏంటి, జనరల్గా కలవాలి కదా అని ఏదో క్రైటీరియా అయితే ఉండాలి కదా అనేది లేకుండా దీన్ని చేస్తున్నారు. ఏదేమైనా జగన్లో మార్పు అయితే అవసరం. అది నిజానికి మార్పు వచ్చింది. ఆయన కూడా చెప్పాడు 2.0 వెర్షన్ కొత్త జగన్ చూస్తారు మీరు అని చెప్పాడు. కానీ ఆ రకంగా కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పాసుల వ్యవహారం అనేది జగన్ తలనొప్పిగా మారింది. ఏదేమైనా 3 రోజుల పర్యటనలు, ఈ రోజు 2వ రోజు, 3వ రోజు కూడా రేపు ఉండొద్ది. సో ఈ 3 రోజులు ఆయన అక్కడ ఏం చేయబోతున్నాడు అనేది మనం చూడాలి.